మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. రాయదుర్గ నియోజకవర్గం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ లింగదహాల్. మాకు ఈ మాక్ అసెంబ్లీ అనేది కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ మాక్ అసెంబ్లీ అంటే ఏంటి అంటే మేము బుక్స్లో చదువుకున్నాము, కొన్ని వీడియోస్ చూసాం. అంటే కొంతమంది రీసెర్చర్స్ ఏం చెప్తుంటారంటే మనము చదవడం చూడడం కన్నా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, దాంట్లో పార్టిసిపేషన్ చేసి ఇన్వాల్వ్ అవ్వడం ద్వారానే మనం దానిపైన పూర్తి అవగాహన కలిగి ఉంటామని చెప్తుంటారు. అలా మేము ఈ ఎక్స్పీరియన్స్ చేసాం. మాక్ అసెంబ్లీలో కూర్చొని చట్టాలు ఎలా చేస్తారు, బిల్స్ ఎలా ప్రవేశపెడతారు, అపోజిషన్ వాళ్ళంటే ఏంటి, తర్వాత వీళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, జీరో అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ప్రతి ఒక్క విషయాన్ని మేము చదివాం. బట్ అది ఎలా చేస్తారనేది మాకు అంతగా అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు చెప్పడం ద్వారా మేము చేసాం, చూసాం, ఎక్స్పీరియన్స్ అనేది పొందాం. మాకు అవగాహన అనేది బాగా కలుగుతుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మేము, దాంట్లో ఎవరికైనా పొలిటీషియన్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళ పొలిటీషియన్ అవ్వాలని ఉన్నప్పుడు వాళ్ళకు శాసనసభ అంటే ఏంటి, లోక్సభ అంటే ఏంటి, తర్వాత అక్కడ చట్టాలంటే ఏంటి, ప్రతి ఒక్క దానిపై ఇప్పుడు వాళ్ళకి అలా ఆ విషయం తెలిస్తే మేము ఇలా చట్టాలు చేయొచ్చు, మేము ఇలా స్పీకర్గా మాట్లాడవచ్చు, మనం ఇలా ఎమ్మెల్యేగా కూర్చోవచ్చు, ఇలా మేము క్వశ్చన్స్ అడగవచ్చు అని వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. నేను కూడా ఎమ్మెల్యే అవుతా అనే ఒక థాట్, నేను కూడా ఒక సీఎం అవ్వచ్చు, నేను ఇలా అంటే ప్రతి ఒక్క దానిపైన మనం ఎక్స్పీరియన్స్ పొందుతాం, నేను కూడా అవ్వచ్చు అనే ఒక థాట్ అనేది మనకు కలుగుతుంది. మాక్ అసెంబ్లీలో మీరు వచ్చారు, ఇక్కడ చూసారు అసెంబ్లీ ఎలా జరిగిద్దో ఇవన్నీ మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ టైం రావడం, చాలా మంది మినిస్టర్స్ తో, మన హెచ్ఆర్డి మినిస్టర్ తో, హోమ్ మినిస్టర్ మేడం తో, వాళ్ళందరూ కొలాబరేటివ్, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ముందు మాట్లాడటం, అదంటే చోట చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ లో మర్చిపోలేము. ఎందుకంటే ఎప్పుడు ఒకసారి మాత్రమే వస్తుంది అవకాశం, అలా అసెంబ్లీలో మాక్ అసెంబ్లీలోకి వెళ్ళటం, అదంతా ఒకసారి కాబట్టి ఇదొక మిరాకిల్ డే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు విద్యాశాఖలో మీకు చదువుకున్నారు కదా, గతంలో ఇప్పటికి విద్యాశాఖలో ఏమైనా మార్పులు వచ్చి కనబడ్డాయా? చాలా మార్పులు వచ్చినాయి. అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ కూడా ఫోకస్ చేశారు, కానీ బట్ ఇప్పుడు ఇంకొద్దిగా ఇంకా డెవలప్ చేశారు స్కిల్స్ మీద అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, విద్యాశాఖలో లోకేష్ గారు వచ్చిన తర్వాత భోజన వసతులు కానీ స్కూల్స్లో కానీ మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా మారిపోయినాయి. ఎండిఎంలో నార్మల్ రైస్ని పెట్టారు. ఇంకా అదే ఇంగ్లీష్ మీద డైలీ ఫోకస్ 4 కల్లా స్కూల్ అయిపోతుంది. 4 నుంచి 5:36 దాకేమో ఎక్స్ట్రా అవర్స్ షైనింగ్ స్టార్స్కి, రైజింగ్ స్టార్స్కి వీళ్ళకి సపరేట్ చేసి ఇంగ్లీష్ నేర్పించడం, ఇంకా వేరే లాంగ్వేజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, స్కిల్స్ని పెంచడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి చాలా డెవలప్మెంట్. ఇలాంటిది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అసెంబ్లీకి వచ్చారు, ఇక్కడ తెలుసుకున్నాక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అంటారా? ఎలాంటి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అంటే బయట ఎంత కాంపిటీషన్ ఉంది చిల్డ్రన్స్ మధ్యలో కానీ దేనికన్నా కానీ అది తెలుసుకున్నాం, మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తక్కువ మందికి ఆపర్చునిటీ వచ్చింది, అందరికి రాదు. సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీలా వచ్చింది. నేను కావలి నియోజకవర్గం నుంచి వచ్చాను, 8th క్లాస్ నేను. అండ్ అసలు ఇది ఇప్పటి వరకు ఎప్పుడు మన ఏపీలో కానీ మాక్ అసెంబ్లీ అనేది లేదు. బట్ ఫస్ట్ టైం మన మాక్ అసెంబ్లీలో నేను స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఇవన్నీ దాటుకొని ఇక్కడికి రావడం చాలా అదృష్టం కంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే. ఎక్కువ మనకి రాదు ఈ ఆపర్చునిటీ, బట్ ఇంతవరకు వచ్చానంటే చాలా థ్యాంక్స్. అంటే ఇప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది నీకు? మాకు అసెంబ్లీ జరిగింది కదా, ఎలా అనిపించింది? బిల్ ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారు, బిల్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని ఎలా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గా, ఫండమెంటల్ రైట్స్ గా వాటిని ఎలా కలుపుతారు అని చాలా తెలిసింది. అలాగే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అండ్ మన సీఎం గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ ఎవరు పెద్ద రిస్క్ తీసుకోలేదు. బట్ మన సీఎం కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఇంత రిస్క్ తీసుకొని అన్ని కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్క కాంపిటీషన్స్ ఇలా పెట్టి మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే అది వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. అసలు ఇలా పెడతారని ఇలా చేస్తారని మీరు అనుకున్నారు? అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము. కానీ యూట్యూబ్ లో తెలంగాణ వాళ్ళు చూసినప్పుడు మనకు కూడా ఇలా పెడితే అనేది చిన్న హోప్ ఉండేది, అది చాలా ఇప్పుడు నిజమైంది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చారు కదా, దీంట్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? అసలు సీఎం గారు ఏం చెప్పారు, ఎడ్యుకేషన్ నారా లోకేష్ గారు ఏం చెప్పారు, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? ఇప్పుడు మనము ఫండమెంటల్
ఫండమెంటల్ డ్యూటీస్ రైట్ కోసమే ఎక్కువ ఇష్టపడతాం, డ్యూటీస్ చేయాలని ఇష్టపడతాం. ఎందుకంటే డ్యూటీస్ చేసినప్పుడే మన రైట్స్ కోసం రావాలి. ఆ డ్యూటీస్ చేయకుండా మాకు రైట్స్ అన్ని కావాలంటే చాలా తప్పు. డ్యూటీస్ చేసి మనం అప్పుడు రైట్స్ కోసం పోరాడాలి. కాబట్టి అండ్ అంబేద్కర్ గారు కూడా ఇలాంటి వాళ్ళకి ఇంత ఆపర్చునిటీ ఇచ్చారు అంటే వాళ్ళు కూడా ఎంత కష్టపడి ఉంటే అప్పుడు ఇంతవరకు మనం తీసుకొచ్చారంటే అది వాళ్ళు చాలా కష్టం. నేను తుని నియోజకవర్గం నుంచి వచ్చానండి, కాకినాడ డిస్ట్రిక్ట్ తరపు నుంచి. నా పేరు ఓంకార్ సత్య వెంకట్. నేను 10th క్లాస్ చదువుతున్నాను బెండపూడి హై స్కూల్లో. సరే, నేను ఇవాళ మోరల్ అసెంబ్లీలో నేను రూలింగ్ మెంబర్ టు బిల్ ప్రవేశపెట్టేటప్పుడు మాట్లాడాను. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే అంత డిగ్నిటరీస్ ముందు, అంటే చీఫ్ మినిస్టర్, అలాగే హెచ్ఆర్డి ముందు, అలాగే చీఫ్ సెక్రటరీ ముందు, అలాగే స్పీకర్ గారి ముందు అంత గౌరవంగా మాట్లాడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చీఫ్ డిగ్నిటరీస్ అందరూ ఇచ్చారంటే ఇక్కడ హోమ్ మినిస్టర్, మినిస్టర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ ముందు మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఇప్పుడు నీకు ఇది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? దీనికి మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? యా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు మోడల్ అసెంబ్లీ గురించి జస్ట్ పైపైన అలా తెలుసు, అంటే ఎలా అసెంబ్లీ ఉంటుందని అవగాహన. కానీ వాళ్ళైతే లోకేష్ గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ మమ్మల్ని ఆ కౌన్సిల్కి, అసెంబ్లీకి తిప్పి చాలా బాగా చూపించారంటే కలర్ డిఫరెన్స్ కూడా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ అయితే గ్రీన్ అంటే గుర్తించుకుంటాం, అదే కౌన్సిల్ అయితే మెరూన్, అక్కడ గుర్తించుకోవచ్చు. అంటే ఇప్పుడు అసెంబ్లీలో మేము ప్రతిపక్ష పార్టీకి, రూరల్ పార్టీకి గొడవలు అయినప్పుడు అక్కడ అసెంబ్లీలో అయితే అధ్యక్షులు చెప్తే ఆపాలి, కానీ కౌన్సిల్లో ఆపకూడదు. ఇలా చాలా డీప్గా చెప్పారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? అనుకున్నా. ఎందుకంటే ఈ ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడతాయి అంటే ఎప్పటికన్నా సరే మనం ఒక మినిస్టర్ కానీ, అనుకోకుండా ఒక ఎమ్మెల్యే కానీ అయితే ఇక్కడ ఎలా ఉంటుందో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం తర్వాత సింపుల్గా చేయొచ్చు. అలాగే మనకి ఐడియా ఉంటుంది ఎలా చేయాలి, ఎలా స్కీమ్స్ అలా ఇంప్లిమెంట్ చేయాలి అని. సార్, నేను కాలేపల్లి జడ్పీహెచ్ఎస్ కాలేపల్లి జూనియర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చాను సార్, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఎలా అనిపిస్తుంది నీకు? నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ రావడము, రియల్ అసెంబ్లీ చూడడము, వాళ్ళే 4 days ప్రొవైడ్ చేయడము, హాస్టల్స్ అంతా అదంతా చాలా లగ్జరియస్ ఫుడ్ పెట్టడము, ఏసీ రూమ్ అదంతా బాగా నచ్చింది సార్. నీకు ఇక్కడ చెప్పిన అసెంబ్లీలో నీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉపయోగపడింది నీకు? అంటే ప్రభుత్వాన్ని మనం ఎలా అడగొచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, వాళ్ళు అధికారం పార్టీ వాళ్ళు ఎలా రిప్లేస్ చేస్తారు, అదంతా వచ్చింది సార్. నీకు ఎలాంటిది ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది అనుకుంటున్నారా? ఎస్ లైఫ్ లో ఉపయోగపడుతుంది సార్. ఒకవేళ నేను పొలిటీషియన్ అయితే నాకు ఉపయోగపడుతుంది సార్. అంటే ఇప్పుడు సీఎం గారు నారా లోకేష్ గారు మాట్లాడారు కదా, నీకు వాళ్ళు చెప్పినప్పుడు నీకు ఏమనిపించింది? చాలా 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 ఇన్స్పైర్ అయింది సార్. సార్ మాటలు, సారు ఎంత బాగా మాట్లాడంటే అంత బాగా మాలో ఒకరిలాగా ఫీల్ అయ్యి బాగా ఉన్నారు సార్. అంత పొజిషన్ లో ఉన్నారని సార్ చూపించుకోలేదు సార్. పొలంనేరు నియోజకవర్గం, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వచ్చాను. ఎలా అనిపిస్తుంది నీకు? ఇలాంటి మాకు అసెంబ్లీ జరగటం, దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయటం నీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు వండర్ఫుల్ కూడా అది చిన్న పదమే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. నేను ఇక్కడికి రావడం అనేది గవర్నమెంట్ స్కూల్కే దక్కింది. అంటే నారా లోకేష్ గారు ఎంత గవర్నమెంట్ స్కూల్ గురించి అందరూ పొగడాలి, గవర్నమెంట్ స్కూల్ గౌరవం పీక్స్లో ఉండాలి అని గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని మాత్రమే ఎలా చెప్తారు, గవర్నమెంట్ స్కూల్ తడాక ఎట్లుంటుంది అని గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ మాక్ అసెంబ్లీ పెట్టడం నాకు చాలా సంతోషం ఉంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఎటువంటి ఎలాగుంది? ప్రైవేట్ స్కూల్స్ అయితే వాళ్ళు డబ్బులు కట్టి అంత వేస్ట్ చేసి, అంత డబ్బులు కట్టినా కూడా ఇక్కడ ఫ్రీగా, అంటే ఇప్పుడు వచ్చిన విద్య ఎలా ప్రతి ఒక్క టీచర్కి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే టీచర్సే ఉన్నారండి మా స్కూల్లో. అయితే అక్కడికంటే కూడా ఇక్కడ 100% ఎక్స్ట్రా 100%కి మాకు చదువు చెప్తున్నారండి. ఎంత నాలెడ్జ్ అంటే ప్రైవేట్ స్కూల్ 1% ఇప్పుడు, గవర్నమెంట్ స్కూల్ 100% ఉంది, దాంట్లో 1% ఇప్పుడు. లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ ఎలా ఉంది చెప్పలేం, ఇంక వెళ్ళిపోతుంది, ఆకాశానికి టచ్ అవుతుంది. ఎంత బాగుందా? అంత బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. అట్లే ఎలా ఉన్నాయి స్కూల్లో కంప్యూటర్స్ కానీ అవన్నీ ఏర్పాట్లు కానీ అవన్నీ బాగున్నాయా? బాగా కాదండి, ఎక్సలెంట్. మేము టెక్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చాం సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఎలా ఉంది
మా అసెంబ్లీలో వచ్చిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా? అసలు ఇది ఒక చాలా పెద్ద మంచి ప్రోగ్రామ్ సార్. స్టూడెంట్ అనేది అసెంబ్లీ చూడడం ఎవరికి అవ్వదు, కానీ మాకు వచ్చిందంటే సీఎం సార్ వల్ల, లోకేష్ సార్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో రియల్ అసెంబ్లీ ఎలాగ ఉంటుంది, అసెంబ్లీలో ఎలాంటివి ఏమేమి అవుతాయి అంటే 0 hour లాగా, క్వశ్చన్ అవర్, ఇంకా బిల్ పాస్ చేయడం, బిల్ ఓటింగ్, అవన్నీ చాలా బాగున్నాయి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ కౌన్సిల్ అనేది చూపించారు. అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం లోకేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఇంత అంటే సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అలాంటి వాళ్ళు చెప్పిన మీకు ఏ రకంగా ఉపయోగపడింది అంటారు? అంటే నేను ఐఏఎస్ అవ్వాలనుకున్నాను సార్. ఫస్ట్ ఈరోజు ఇది చూసిన తర్వాత నేను కూడా ఒక ఐఏఎస్తో పాటు అంటే పొలిటీషియన్ కూడా అవ్వాలనుకుంటున్నాను సార్. అంత ఇన్స్పైరింగ్ వర్డ్స్తో మా అందరినీ తీర్చిదిద్దే వర్డ్స్, ఆ వర్డ్స్ ఎప్పటికీ మర్చిపోలేము సార్.